హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఇన్ MySQL. ఓకే, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో ఏమేమి ఉన్నాయి MySQL అంటే there are టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రింగ్ అండ్ అనదర్ వన్ వచ్చి నంబర్. ఓకే, దీన్ని న్యూమరిక్ అని అంటాం. నంబర్స్ని మనము న్యూమరిక్స్ అని అంటాం అనమాట. ఓకే, ఈ టూ టైప్స్ ఉంటాయి. ఈ టూ టైప్స్లో మనము ఈ ప్రజెంట్ వీడియోలో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో స్ట్రింగ్ ఫంక్షనాలిటీ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, స్ట్రింగ్ ఫంక్షన్ గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, స్ట్రింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, బిఫోర్ దాట్ ఏంటంటే మనకు వాట్ ఈస్ డేటా అంటే డేటా ఫంక్షన్ అంటే బేసికలీ ఇస్ ఒక వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్. ఎలా చెప్పొచ్చు అంటే మనకు రియల్ టైంలో చూడండి, ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఆ ఆబ్జెక్ట్ని ఒక పర్టికులర్ లొకేషన్లో పెట్టడానికి ఆ లొకేషన్ కంటూ ఒక నేమ్ అంటూ ఉంటుంది. ఓకే, ఆ నేమ్ని మనం డేటా అని అంటాం. ఓకే, బట్ మన డేటా అక్కడ పెట్టిన తర్వాత ఏ టైప్ ఆఫ్ డేటా మనం అక్కడ పెడుతున్నాం అనేది కూడా క్లియర్గా చెప్పాలి, లేదంటే ఎవరికి కూడా అర్థం కాదు. సో సన్ పర్సన్ వచ్చి ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి మీరు అక్కడ పెట్టండి అంటే ఆ ఆబ్జెక్ట్ నేమ్ యువర్ అక్కడ పెట్టేస్తాడు. కానీ వేరే ఇంకెవరన్నా సమ్ ఎక్స్ అనే అతను వచ్చి అతను ఏ ఆబ్జెక్ట్ ఇచ్చాడు, ఎందుకు అక్కడ పెట్టామని అన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ నేమ్ మనం డిఫైన్ చేయాలి. ఓకే, ఆ డిఫైన్ చేస్తేనే మనకు ఆబ్జెక్ట్ని అవతల వ్యక్తికి అర్థమవుతుంది అనమాట. కాబట్టి అట్లాదప్పుడు మనం ఇచ్చేది దాన్ని ఆబ్జెక్ట్కి టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని డిఫైన్ చేస్తాం. దాన్ని మనం డేటా టైప్ అని అంటాం అనమాట. ఓకే, ఇది బేసిక్గా మనకు చాలా రకాలైన ఫంక్షనాలిటీతో ఉంటాయి. ఓకే, కాబట్టి మనకు ఈ పర్టికులర్ డేటా ఫంక్షన్స్లో మనకు తీసుకుంటే ఎవ్రీ ఆబ్జెక్ట్కి మనం టైప్ అనేది డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయకపోతే రాదు. ఓకే, కాబట్టి ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్స్లో దెర్ ఆర్ టూ థింగ్స్ అన్నాం. ఒకటి స్ట్రింగ్ అండ్ న్యూమరిక్స్. స్ట్రింగ్లో ప్రతి కైండ్ ఆఫ్ స్ట్రింగ్ అనేది అంటే ప్రతిదీ కూడా ఒక వాల్యూని మనం స్టోర్ చేసి ఆ పర్టికులర్ వేరియబుల్కి సమ్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అజైన్ చేసి దాన్ని అజైన్ చేసాము కాబట్టి దానికి ఒక నేమింగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ మనము జావాలో మీకు ఆల్రెడీ టెస్టింగ్లో మీకు ఒక అనుభవం ఉంటే, లేకపోతే జావా డెవలప్మెంట్లో ఉన్నా సరే, మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్ట్రింగ్ ఎస్టిఆర్ అని ఇచ్చారంటే ఇది ఒక టైప్, స్ట్రింగ్ టైప్. ఓకే, అంటిల్ అన్లెస్ మీరు ఆ పర్టికులర్ ఆ వేరియబుల్కి మీరు ఒక డేటా అసైన్ చేయకపోతే అదే అసైన్ అవ్వదు అనమాట. ఓకే, ఒక ఆల్రెడీ ఉన్న ఈ డేటాకి మనము ఎలా మనం వాడొచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్న కాన్సెప్ట్. ఓకే, ఓకే, మనకు కన్కాటినేట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, వన్ బై వన్గా చూసుకున్నారు. ఓకే, కన్కాట్ కన్కాట్ అంటే టూ ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్ని ఒక సింగిల్ ఆబ్జెక్ట్గా డిఫైన్ చేయడానికి యూజ్ చేసేదే మనము కన్కాటినేట్ అని అంటాం. ఓకే, టూ ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్ని కన్కాట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని మనము కన్కాట్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, ఎలా అంటే సెలెక్ట్ కన్కాట్. ఓకే, ఇందులో మనం ఏదైనా సరే, ఇక్కడ నేను టెస్టింగ్. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను కామా, ఇక్కడ నేను స్పేస్ ఇస్తాను ఎందుకంటే టూ ఆబ్జెక్ట్స్ మధ్య స్పేస్ రావాలి కాబట్టి. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక ఆబ్జెక్ట్ని ఇస్తున్నా. ఇక్కడ ఏమి ఇస్తాను, మై ఎస్క్యూఎల్. ఓకే, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ చేస్తే ఒక సింగిల్ వర్డ్లో మనకు డిఫైన్ చేస్తుంది. ఇక్కడ చూడండి టెస్టింగ్ స్పేస్ మై ఎస్క్యూఎల్. ఒకవేళ మనం ఈ పర్టికులర్ లొకేషన్లో స్పేస్ తీసేసామంటే చూడండి స్పేస్ లేకోకుండా వచ్చింది. ఓకే, అలా మనకు స్పేసెస్ కావాలన్నప్పుడు ఇలా ఇచ్చుకోవచ్చు, లేదా మనకి ఏదైనా కామా డిఫైన్ చేయాలి, లేదంటే అండర్ స్కోర్ డిఫైన్ చేయాలి రెండు దాని మధ్య. ఓకే, నేను మూడు అండర్ స్కోర్స్ ఇచ్చాను. చూడండి అండర్ స్కోర్స్ అని డిఫైన్ అయినాయి. ఓకే, ఇలా మనము కన్కాటినేట్ చేయొచ్చు అంటే టూ ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్ని మనం తీసుకొని చూపించడానికి. ఓకే, ఈవెన్ మనకు కన్కాట్ అండర్ స్కోర్ డబ్ల్యూఎస్ అనేది ఉంటుంది. ఓకే, ఇది కూడా స్ట్రింగ్ విత్ సపరేటర్గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే మనకు డేట్, ఎగ్జాంపుల్ ఆఫ్ డేట్.
ఆ, నాకు 2025 అండ్ February 16th అనే డేట్ కావాలి. నార్మల్గా మనం ఏం చేస్తాం కన్కాటినేట్ చేసినప్పుడు. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మనము 2025. ఓకే, అగైన్ మనకి ఏదన్నా ఇక్కడ ఫిబ్రవరి అండ్ 2002 అండ్ ఇక్కడ నాకు 16. ఓకే, ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇట్లా టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసామంటే కంబైన్డ్లో వస్తుంది. నాకు సపరేట్ కావాలన్నప్పుడు మళ్ళీ మనకు సింగిల్ స్పేస్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ అండర్ స్కోర్ ప్రొవైడర్ లేకపోతే ఈ మైనస్ సింబల్ కానీ ప్రొవైడ్ చేయాలి. ఇంకా నాకు ఇంకొకటి కావాలనుకున్నప్పుడు ఈ దీనిల మధ్య కూడా మళ్ళీ ఇలా ప్రొవైడ్ చేయాలి. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫార్మాట్ వచ్చింది. ఓకే, బట్ చూడండి మనకు అడిషనల్గా వచ్చాయి. నాకు అడిషనల్ వద్దు. ఓకే, అడిషనల్గా ఎలాంటి వద్దు, బట్ నేను ఒక చోట డిఫైన్ చేస్తాను, నాకు అన్ని చోట్ల డిఫైన్ అవ్వాలి అని అన్నప్పుడు ఇలా కాకోకుండా కన్కాట్ అండర్ స్కోర్ డబ్ల్యూఎస్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, డబ్ల్యూఎస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ వాల్యూ మనకు అవసరం లేదు, ఇక్కడ పర్టికులర్గా మనకు అవసరం లేదు. ఓకే, బట్ ఈ రెండిటికి కలిపేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సింగిల్ కొటేషన్స్లో ఇక్కడ ఆ మైనస్ సింబల్ని డిఫైన్ చేస్తాం. ఓకే, మైనస్ సింబల్ని డిఫైన్ చేస్తాం. ఓకే, మైనస్ సింబల్ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి అండర్ స్కోర్ ఆటోమేటిక్గా అన్ని చోట్ల అప్లై అయింది. దీన్ని కన్కాట్ డబ్ల్యూఎస్ అని అంటాం అనమాట. ఓకే, మనకి ఎక్కడైనా కానీ సపరేట్ అవ్వాలి, స్పేసెస్తో సపరేట్ అవ్వాలి, లేకపోతే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్తో సపరేట్ అవ్వాలి, దీన్ని సపరేట్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షనాలిటీ కింద డిఫైన్ చేస్తాం. ఓకే, అండ్ సెకండ్ థింగ్ స్ట్రింగ్ అన్నమాట. ఇప్పుడు కన్కాట్ అయిపోయింది, లెంత్, స్ట్రింగ్ లెంత్ అనేది నాకు కావాలి. స్ట్రింగ్ లెంత్ ఏదైనా కానీ ఒక స్పెసిఫిక్ నేమ్ దాని యొక్క లెంత్ నాకు కావాలి. అంటే స్పెసిఫిక్ లెంత్ అంటే వాళ్ళకి చూపించాలి. అలాంటప్పుడు ఎలా చేస్తాం? ఓకే, ఏదైనా కావచ్చు. ఓకే, స్ట్రింగ్ అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆ స్ట్రింగ్కి మనకు ఒక స్పెసిఫిక్ లెంత్ అనేది కావాలి. అప్పుడు ఏం చేస్తాం? స్ట్రింగ్ లెంత్ అనే ఒక ఫంక్షనాలిటీ. ఓకే, ఇందులో మనకు ఏ స్ట్రింగ్ యొక్క లెంత్ ఫంక్షనాలిటీ కావాలి అంటే నేను టెస్టింగ్. ఓకే, ఈ ఫంక్షనాలిటీ యూజ్ చేస్తాను. ఓకే, ఎంత లెంత్ చూడండి 7. ఓకే, ఇలా మనకు 7 లెంత్ అనేది డిఫైన్ చేసేస్తుంది. ఓకే, ఇది రియల్ టైంలో ఎలా వాడచ్చు? అండ్ నాకు ఒక స్పెసిఫిక్గా నేను డీబీలోంచి మన ప్లే రేట్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి డేటా క్యాప్చర్ చేసుకున్నాను. ఆ స్పెసిఫిక్ లెంత్ ఆఫ్ నేమ్ అనేది నాకు క్యాప్చర్ అయ్యి ఆ రెండు నేను ప్రొవైడ్ చేసిన లెంత్ ఆ పర్టికులర్ నేమ్ మ్యాచ్ అవ్వాలి అన్నప్పుడు మనం ఈ లెంత్ కాన్సెప్ట్ని యూజ్ చేసి లేదా జేఎస్ఎన్ లెంత్ని వాడేసి కూడా వాడుకోవచ్చు అనమాట. బేస్డ్ అపాన్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. ఓకే, అండ్ క్యార్ లెంత్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. a similar format of length. ఓకే, ఇట్ ఈస్ రిటర్న్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్ డిఫరెన్స్ ఫ్రమ్ ద మల్టీ బైట్ క్యారెక్టర్స్ కింద మనకి డిఫైన్ చేస్తుంది. ఓకే, సేమ్ లెంత్ ఎలా వర్క్ అవుతుందో క్యార్ లెంత్ కూడా వర్క్ అయ్యేది సేమే. ఏంటంటే ఇది ప్రతి క్యారెక్టర్ని డిఫైన్ చేసుకుంటుంది, ఇది డిఫైన్ చేసుకుంటుంది. ఓకే, అండ్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే స్పేస్ అండ్ సెలీనియం అని ఇస్తాను. ఓకే, ఇక్కడ క్యార్ లెంత్ అది ఇది డిఫరెన్స్ చూద్దాం. ఓకే, క్యార్ లెంత్, క్యార్ లెంత్ అనొచ్చు లేదంటే క్యారెక్టర్ లెంత్ అనొచ్చు, ఏదైనా సేమే. ఓకే, నేను ఈ టూని ఓకే, క్యార్ లెంత్ మాత్రం ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి 16 వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను 16. ఓకే, ఇక్కడ చూడండి 16, బోత్ రెండు చోట్ల కూడా 16. ఎందుకు అంటే ఇది టోటల్ లెంత్ తీసుకుంటుంది, ఇది టోటల్ లెంత్ తీసుకుంటుంది. ఇది అంటే ప్రతిసారి కూడా క్యారెక్టర్ బేస్ చేసుకొని కౌంట్ చేసుకొని మీకు ఇస్తుంది అనమాట. ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ని కూడా ఒక క్యారెక్టర్ కింద డిఫైన్ చేసుకొని మనకు
ఇస్తుంది అనమాట. బోత్ కేసెస్ అనేది సేమే. ఓకే. అండ్ థర్డ్ కేస్ వచ్చేసరికి అప్పర్ కేస్. అప్పర్ కేస్ అంటే ఎనీ నేమ్ని నేను అప్పర్ కేస్లో డిఫైన్ చేయాలి. ఓకే. అప్పర్ కేస్ మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ పాన్ కార్డ్, మనం ఏదైనా కానీ ఒక అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఆ పర్టికులర్గా మనం చూస్తే పాన్ కార్డ్ కానీ పాన్ కార్డ్ యొక్క నంబర్ని ఆటోమేటిక్గా క్యాపిటల్ లెటర్లో ఫిల్ చేసి ఉంటారు. ఓకే. డిఫైన్ అండ్ ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేస్తారు, అది యూఐ బేస్డ్ కాబట్టి. బ్యాక్ ఎండ్లో కూడా సిమిలర్గా డేటాబేస్లో నుంచి కూడా మనకు అప్పర్ కేస్ని డిఫైన్ చేస్తారనమాట. ఓకే. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా అప్పర్ కేస్లోనే డిఫైన్డ్ అయి ఉండాలి అనే దానికోసం. ఓకే. ఎగ్జాంపుల్ ఆఫ్ మీకు అప్పర్ కేస్కి. ఓకే. నేను మన టెస్టింగ్ అనే దాన్ని అప్పర్ కేస్లో డిఫైన్ చేద్దాం అనుకున్నాం. ఓకే. చూడండి ప్రతిదీ కూడా. అండ్ నాకు ఇక్కడ మరి టీ అనేది క్యాపిటల్లో పెడతాను, మరి అప్పర్ కేస్ డిఫైన్ చేస్తుందంటే ఎస్. చూడండి డిఫైన్డ్. ఓకే. అండ్ సిమిలర్ ఫార్మాట్ మనకు లోయర్ కేస్ అనేది కూడా ఉంది. ఓకే. లోయర్. ఇప్పుడు మనం అప్పర్ చూసాం కదా, ఇప్పుడు లోయర్. ఇక్కడ మీకు బాగా గమనిస్తే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉంది, మిగతావన్నీ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా క్యాపిటల్లో ఉన్నవి కూడా అన్నీ కూడా స్మాల్ లెటర్లు డిఫైన్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ మనకు ఫోర్త్ ఫంక్షనాలిటీ కిందకి వెళ్తే లోయర్ అయిపోయింది. అండ్ మనకి ఇప్పుడు సబ్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ అనే ఫంక్షనాలిటీ ఉంది. సబ్స్ట్రింగ్ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్టింగ్ ఏ స్ట్రింగ్ స్టార్టింగ్ అట్ ద పొజిషన్ ఆఫ్ ద లెంత్ క్యారెక్టర్స్. ఓకే. అంటే ఒక సర్టన్ మనం సర్టన్ వర్డ్స్ కానీ సర్టన్ థింగ్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. మనకు ఒక నేమ్ ఉంది, ఎనీ నేమ్. ఓకే. ఆ నేమ్లో నాకు సర్టన్ ప్లేస్లోంచి సర్టన్ ఎండ్ పొజిషన్, అంటే ఒక పాయింట్ ఆఫ్ థింగ్స్ తీసుకుంటా, అంటే ఒక 10 క్యారెక్టర్స్, ఇమాజినేషన్ 10 క్యారెక్టర్స్. నాకు ఫిఫ్త్ క్యారెక్టర్ దగ్గర నుంచి నెక్స్ట్ ఎయిత్ క్యారెక్టర్ వరకు మాత్రమే వాల్యూ కావాలి. అటువంటి అప్పుడు మనం ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్స్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే. ఎలా వాడతాము? సెలెక్ట్ సబ్స్ట్రింగ్. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఓకే, నాకు ఇక్కడ ఫిఫ్త్ నుంచి ఎయిత్ వరకు కావాలి. చూడండి ఇక్కడ మనకు ఐఎన్జి సెలీని అనే ఈ పర్టికులర్ నేమ్స్ అంటే 5 క్యారెక్టర్స్ తర్వాత నుంచి ఒకటి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ T1 2 3 4. ఓకే. 4 క్యారెక్టర్స్ని వదిలేసింది. ఓకే. ఐఎన్ నుంచి స్టార్ట్ చేసింది ఇక్కడ వరకు ఎయిత్ క్యారెక్టర్ వరకు, అంటే స్పేస్ని కూడా అది క్యాప్చర్గా ఒక క్యారెక్టర్ కింద డిఫైన్ చేసుకుంటుందని నేను లాస్ట్లో కూడా చెప్పా. ఓకే. ఇలా మనకు ఈ పర్టికులర్గా ఇస్తుంది అనమాట. ఓకే. దీంట్లో లెఫ్ట్ అనే ఒకటి ఉంటుంది. లెఫ్ట్ అంటే మనకు ఒక స్పెసిఫిక్గా లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ మనకు కావాలి. ఆ, స్- ఇప్పుడు నేను ఇచ్చిన ఈ 2 డిఫైన్స్లో మనకు లెఫ్ట్లో ఉన్నది మాత్రమే డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు మనకు ఆ పొజిషన్ ఇవ్వాలి. పొజిషన్ నాకు ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్ అన్నప్పుడు టీ దగ్గర స్టార్ట్ అయింది కదా, టీకి లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా మాత్రమే డిఫైన్డ్ అవ్వాలి అన్నప్పుడు ఈ లెఫ్ట్ క్యారెక్టర్ని వాడతాం అనమాట. ఓకే. మళ్ళా ఎండింగ్ పొజిషన్ ఉండదు దీంట్లో. ఓకే. స్టార్టింగ్ పొజిషన్ మాత్రమే ఉంటుంది, బట్ ఎండింగ్ పొజిషన్ అనేది ఉండదు. ఓకే. లెఫ్ట్. చూడండి ఇక్కడ ఆ పర్టికులర్ ఫిఫ్త్ దగ్గర నుంచి ఆ, మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇన్ని ఐటమ్స్ని కూడా డిఫైన్ చేస్తుంది. ఓకే. ఇదే దానికి ఫిఫ్త్ తర్వాత నుంచి రైట్ అనే కాన్సెప్ట్ అని అంటే టిఐ తర్వాత ఉన్నటువంటి అన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. ఓకే. చూడండి
మిగిలినవన్నీ కూడా డిస్ప్లే అయిపోయాయి. ఓకే. అండ్ మనకు ఏదైనా వర్డ్స్ని కానీ ఏదైనా కావాలన్నప్పుడు కూడా మనకు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే. గివెన్ పొజిషన్లో ఉన్నటువంటి సమ్ ఆఫ్ ద స్ట్రింగ్స్కి, ఓకే, సమ్ ఏదో ఒక లొకేషన్లో నాకు ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే. ఆ లొకేషన్లో ఉన్న పర్టికులర్ వర్డ్లోంచి ఆ పర్టికులర్ స్ట్రింగ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేసే స్ట్రింగ్ ఇందులో ఉందా లేదా అనేది నేను చేయాలి. దాన్ని సర్చింగ్ అని అంటాం. ఓకే. మనకు లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, అండ్ మనకు సర్చింగ్. ఏదైనా వర్డ్ ఇచ్చి ఆ వర్డ్లో నేను స్పెసిఫిక్గా సెర్చ్ చేస్తున్నది నాకు ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ కావాలి. ఓకే. అటువంటప్పుడు మనం ఇంకోటి చేస్తాం, సెలెక్ట్ లొకేట్. ఓకే. లొకేట్ అనేది మనం తీసుకుంటున్నాం. ఓకే. అండ్ ఇందులో నేను ఈ పర్టికులర్ వర్డ్ని సెర్చ్ చేస్తున్నాను. ఓకే. ఇందులో నేను సెలీనియం అనే వర్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తాను. ఓకే. చూడండి ఉంది. ఓకే. 9 పొజిషన్స్లో ఉందన్నమాట. ఓకే. ఇలా మనకు ఆ పొజిషన్ ఆఫ్ వర్డ్ అనేది మనకు ఉంది. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9వ పొజిషన్ నుంచి మనకు ఆ పర్టికులర్ వర్డ్ ఉందని మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. ఈవెన్ మనకు ఇంకా INSTR అని చెప్పేసి ఒక ఉందన్నమాట. ఇది సిమిలర్ టు ద లొకేటర్, సర్చింగ్ లొకేటర్ లాగే, బట్ విత్ ద రివర్స్డ్ పారామీటర్ ఆర్డర్ అనమాట. అది రివర్స్లో చెక్ చేస్తుంది. ఓకే. ఆ పర్టికులర్ థింగ్ ఉందా లేదా అనేది అనమాట. దీన్నే INSTR అని అంటాం. INSTR అని అంటాం అనమాట. ఇది ఎప్పుడు కూడా లెఫ్ట్ ఫార్మాట్లో తీసుకుంటుంది. దీన్ని మనం ఇన్సర్ట్ అని అంటాం. ఓకే. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నప్పుడు అది సెలెక్ట్ INSTR. సారీ. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్ సైడ్. ఇంతకు ముందు ఇచ్చేది మనం రైట్ సైడ్ నుంచి సెర్చ్ చేసాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి సెర్చ్ చేస్తాం. ఓకే. వాల్యూ ఇచ్చి దాన్ని చేస్తాం అనమాట. ఓకే. INSTR తర్వాత వచ్చి రీప్లేస్మెంట్. ఓకే. రీప్లేస్మెంట్ ఏంటంటే ఒక సటన్ వర్డ్లో సటన్ వర్డ్ని రీప్లేస్ చేయాలి, లేకపోతే సటన్ క్యారెక్టర్ని రీప్లేస్ చేయాలి అన్నప్పుడు మనం ఈ రీప్లేస్ క్యారెక్టర్ అనేది వాడతాం. ఓకే. సెలెక్ట్ రీప్లేస్. ఓకే. ఇందులో ఈ పర్టికులర్ వర్డ్ తీసుకున్నాము. ఓకే. ఇందులో నాకు ఒక వర్డ్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే. టెస్టింగ్ వర్డ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఎందుకు సెలీనియం, అండ్ ఇక్కడికి వచ్చేసరికి వర్డ్. ఓకే. ఇక్కడ చూడండి టెస్టింగ్ వర్డ్. ఇది ఏంటంటే ప్రాసెస్ మామూలుగా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకుంటే రీప్లేస్ తీసుకుంటే వర్డ్ ఇచ్చి దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ ఇస్తాం కదా. దీని ఫార్మాట్ ఏంటంటే ఇది వర్డ్. ఓకే.
ఈ వర్డ్లో సెలీనియం అనే దాన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటా, ఏ పదంతో ఈ వర్డ్తో రీప్లేస్ చేద్దాం అనుకుంటా, ఇలా తీసుకుంటుంది అనమాట. రీప్లేస్మెంట్ ఎప్పుడు కూడా కొంచెం కట్ బేసెస్లో అనమాట. ఓకే. అండ్ మనకు ట్రిమ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఓకే, ట్రిమ్ ఏంటంటే బేసిక్గా స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది అనమాట. స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, చేసి మనకు డిఫైన్ చేసి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు అట్లా తీసుకుంటే సెలెక్ట్ ట్రిమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ వర్డ్, స్పేస్ ఇచ్చాము, అండ్ నేను ఇక్కడ స్పేస్ ఇస్తాను, ఇక్కడ స్పేస్ ఇస్తా. ఓకే, సరే. ఇప్పుడు చూడండి మనకు కంప్లీట్గా స్పేసెస్ పైన మనకి వాల్యూ వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే, బట్ ఇదే దాంతో మనకు ఇంకొకటి ఉంది. ఓకే, దాన్ని ఏమంటారు, లెఫ్ట్ ట్రిమ్ అండ్ రైట్ ట్రిమ్. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అనమాట. మనకు లెఫ్ట్లో ఉన్న స్పేస్ మాత్రమే పోవాలనుకుంటే లెఫ్ట్ ట్రిమ్ ఇస్తాం, రైట్లో ఉన్న స్పేస్ మాత్రమే పోవాలంటే రైట్ ట్రిమ్ ఇస్తాం. నాకు కంప్లీట్గా వెళ్ళాలనుకుంటే ఆ స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఎల్ ట్రిమ్, ఇది వచ్చేసరికి రైట్ ట్రిమ్. ఓకే, చూడండి మనకు లెఫ్ట్ ట్రిమ్లో మనకు లెఫ్ట్ సైడ్ మాత్రం పోయింది, రైట్ సైడ్ మనకు చూస్తే దీంట్లో కనపడదు కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ ట్రిమ్ చూసారా, ఇక్కడ స్పేస్ వచ్చింది. లెఫ్ట్ చేసినప్పుడు ఆ స్పేస్ లేదు, కంబైండ్ అయిపోయింది. ఓకే, ఇలా మనకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ అన్ని చూడొచ్చు అనమాట. ఓకే, స్ట్రింగ్ బేస్లో ఇంకా మనకు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఇంకా గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు. ఓకే, ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు టైం కుదిరినప్పుడు 100% మీకు రిజల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.